చివరిలో ఎలక్షన్స్ ముందు టికెట్ ఇవ్వడం తప్పించి అవును అదే సందర్భంలో అతనికి ఏమన్నా నియోజకవర్గాలు ఏమైనా పనిచేసి పెట్టారేమో కానీ తన మీద ఇంతకుముందు ఏదో కేసు టీడీపీ టైంలో నకిలీ ఇచ్చారు అని చెప్పేసి కేసు ఒకటి పెట్టారు అప్పుడు వైసీపీ వాళ్ళు అదే అవును ఇళ్ల స్థలాల పట్టాలు ఇళ్ల పట్టాలకు ఆ సంబంధించి కేసుని వరకు వైసీపీ వచ్చాక ఆపుకోగలిగాడు ఆయన ఉమ్, వైసీపీలో చేరడం వల్ల అది తప్పించి అదే, అవును. మరేమి బెనిఫిట్స్ అంటే లోకల్గా నియోజకవర్గంలో లీడ్ చేసి ఉండొచ్చు హడావిడి అంతమించి మంత్రివర్గము ఆ స్థాయిలో భారీగా సంపాదించుకున్నది అయితే ఏం కనిపించట్లేదు కదా అవును. అదే సందర్భంలో కొడాలి నాని సరే నియోజకవర్గంలో అదొక డాన్ ఆయన కానీ కనీసం రోడ్డు కూడా వేయించుకోలేకపోయాడు తన నియోజకవర్గంలో ఎంత తీవ్రమైందంటే మనమే వీడియో కూడా చూపించాం ఇంతకుముందు అక్కడ రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయన్నది నేనే 2 సార్లు చూసి వచ్చాను అయితే అవును, బాగా అది వైరల్ చేశారు కూడా అది టీడీపీ వాళ్ళే. అందులో మొదట్లో ఉన్నటువంటిది రైలు పట్టాల దగ్గర ఏదో వంతెన వేస్తున్నారంటే అది వరకు ఓకే కానీ మిగతా రోడ్లు ఎందుకు దరిద్రంగా ఉంటాయి గుడివాడలో ఏ రోడ్డు చూసినా పరమ దరిద్రంగా ఉందన్నమాట అది ఆయనకి మైనస్ అంటే అవకాశం ఉండి 5 ఏళ్లలో మంత్రిగా ఉండి ఒక 2.5 ఏళ్ళు చేసుకోలేకపోవడం ఫైనల్గా ఉమ్, ఉమ్, ఓవరాల్గా ఈ వైఫల్యాలన్నిటి కారణంగా ముగ్గురు ఓటం పాలయ్యారు పేరు నాని కొడుకుని పెట్టడం ఇవన్నీ కథలు నడిచినా మొత్తం ముగ్గురు కూడా దెబ్బతిన్నారు ఇప్పుడు వాళ్ళకి ఇన్ని రోజులు ఏంటంటే ఎందుకు ఈ గవర్నమెంట్తో గొడవలు మనం అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళకి లీగల్గా స్ట్రాంగు